నమస్తే అండి. ఇప్పుడు ప్రజల్లో వేధిస్తున్న బాధ పైల్స్, పిస్టుల, భగంధరం, ఇట్లా రకరకాల పేర్లు. ప్రతి వారిలో 100కి 60% మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే పిల్లల్లో ఈ వ్యాధి అనేది అధికంగా కనిపిస్తుంది. పైల్స్, దాని నివారణ ఉపాయాలు ఎట్లా చేసుకోవాలి? పైల్స్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నిద్రలేమి, మలద్వాసం. ఎవరికైతే మలదోషం వస్తుందో, మల విసర్జన పూర్తిగా ఎవరైతే చెయ్యరో, వేలకాని వేలలో మలదోషానికి వెళతారో వాళ్ళకు పైల్స్ వ్యాధి అనేది తన అంతటా అదే వస్తుందమ్మా. ఎందుకంటే శరీర అంతర్భాగాలంటే అన్ని అవయవాల్లో ముడ్డి భాగం, ఆసన భాగంలో జఠరాగ్ని ఎప్పుడు వేడిగా ఉంటుంది. ఎందుకంటే నవరంధ్రాలు శరీరానికి ఎంత ఉపయోగకరమో, 8 రంధ్రాలు ఎంతో ఉపయోగకరమో, 9వ రంధ్రం మలరంధ్రం ఎంట్లు ఎంత శాతం అయితే అదొక్కటి అంత శాతం. విసర్జించిన మలాన్ని బయటికి వెడల్చి దాన్ని అది కాపాడుకుంటూ అంత వ్యర్థాన్ని బయటకు పంపించిన తర్వాత దానికి ఏ ఇబ్బంది లేకుండా, ఆ మలరంధ్రానికి ఏ ఇబ్బంది లేకుండా తను కాపాడుకోవాలంటే, ఇప్పుడు ఒక యాసిడ్ ఉందనుకోండి, యాసిడ్ పదార్థాన్ని పంపించేటప్పుడు ఎలాంటి పైపు దానికి వాడినా ఆ పైపు తుప్పెట్టుపోవడం, మురిగిపోవటం, బూసిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అట్లాగా యాసిడ్ కారకమైన మలదోషాన్ని బయటకు పంపించేది అది ఎంత దైవ సృష్టి. శరీరంలో అలాంటి భాగాలను మనం ఎంత శుభ్రపరచాలి. అసలు ఈ పైల్స్ రాకోకుండా ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, జీన్ ప్యాంట్స్ వాడుతున్నారు, ఇవి పాశ్చాత్యులు, మనకు కూడా వాడచ్చు. కాకపోతే ఎలా వాడాలి? శరీర భాగానికి వాయువు అనేది అసలు తగులుకోకుండా చాలా టైట్గా వేసుకుంటారమ్మా. అది అట్లా వేసుకోకూడదు. శరీరం అంతర్భాగాల్లోకి లోపల నవరంధ్రాల్లోకి గాలి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది అలా వేసుకోకూడదు. అది కాక లోపల స్ట్రెచ్చో ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి అండర్వేర్లు లోపల లాగు, ఈ లాగులు వాడతారు. ఈ లాగుకు బదులు ఏమిటంటే మన దేశీయ సంస్కృతి శుభ్రంగా పత్తితో చేసినటువంటి కాటన్ వస్త్రం, కద్దర అంటారు. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఈ రోజు వరకు అదేలాగా వాడుకుంటున్నానమ్మా. ఏ ఇబ్బంది లేదు. మా తల్లిగారు ఫస్ట్ అట్లా లాడబెట్టి కుట్టించి కట్టేవారు ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుంచి. అట్లా లాగులు ఇట్లాంటివి ఏంటంటే మన దేశంలో లేని చోట్ల వాళ్ళకి ఎలాగ కర్మానుసారం తప్పదు అదే వేసుకోవాలి. మనకు అన్ని పుష్కలంగా దొరికినప్పుడు ఎందుకమ్మా అట్లే అంటే విదేశీ వస్తువు వాడితే వింతగా ఉంటుంది. ఏదో మనసులో ఉత్సాహానికి గురై ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దని కాదు, ఆ వాడుకునే విధానం కావలసిన కాడికి వాడుకోవాలి. అంతకంటే మంచి తుల్యాలు మన దగ్గర ఉన్నప్పుడు అయ్యే వాడుకోవటం మంచిది కదా. అట్లా ఏంటంటే లోపల అండర్వేర్ లాగుని ఇమీడియట్గా మార్చుకోవాలి. కాటన్ వస్త్రాన్ని కుట్టించి ఇట్లా లాగు లూజ్గా ఉన్నట్టు కుట్టించుకోవాలి. కాటన్ ప్యాంట్ మాత్రమే వాడుకోవాలి. ఈ వ్యాధిగ్రస్తుల కోసం నేను చెప్పేది. అట్లా వాడుకొని ప్రతిరోజు ఏదో రకమైంది బాగా పండినటువంటి పండు తింటూ ఉండాలి. మలద్వాసం లేకోకుండా చేయటానికి. పిస్టులా రాకోకుండా పైల్సు, మొలలు ఒకటే వ్యాధి, భగంధరం లూట అనేది ఒకటే వ్యాధి, ఇన్నర్ పైల్సు పిస్టులా అనేది ఒకటే వ్యాధి. ఈ మొలలు అనేవి బయటికి కనిపించి మోషన్కి వెళ్ళేటప్పుడు చేతులకు తగిలి శరీరానికి వేడి చేసినప్పుడు నొప్పి వచ్చి అవి ఏమైనా పగిలితే రక్తం రావటం అదొక వ్యాధి. లూటే అనేది ఏంటంటే మలం స్పీడ్గా కంగారు పెడతా ఉంటుంది మోషన్కి పోవాలని, కానీ కూర్చుంటే మోషన్ రాదు. గట్టిగా ప్రేరేపిస్తే కండలా కిందకు దిగి అది మళ్ళీ లోనకు పోవడానికి సమయం పట్టి చాలా అవస్థకు గురి చేస్తూ ఉంటుంది. అదేంటంటే భగంధరం. పిస్టులా అనేది ఏమిటి చేస్తుందంటే మలకోశంలో ఉండే రంధ్రాన్ని ఒక పక్క అంచుగా ఉండి చిన్న కందిబద్దంత కురుపులా తయారయ్యి అది క్రమేపణ అభివృద్ధి చెంది మోషను టైట్పరిచి ఆ నరాలన్నీ బిగబట్టుకొని మోషన్ పోయే దగ్గర ఓరింగు మన మెదడుకి సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. మెదడు అనుకూలంగా ఓపెన్ అవుతుంది, మెదడు అనుకూలంగా ఇండికేషన్ ఇచ్చి అట్లా క్లోజ్ అవుతూ ఉంటుంది. అది ఏమిటంటే ఓపెనింగ్ క్లోజ్ అయ్యేటప్పుడు రాపిడికి గురయ్యి మోషన్ పోయేటప్పుడు అది పగిలి తర్వాత చీంపట్టి దానికి అదే మూసుకొని మళ్ళీ పగిలి చీంపట్టి అట్లా దాని రూపాంతరం అభివృద్ధి చెందుకుంటూ అట్లాగా అక్కడి నుంచి ఏమిటంటే రక్తస్రావం, శ్రీమి కారటం, ఈలోపు మనం తినే ఆహారం ఒకటి తోడ్పడుతూ ఉంటుంది. ఇట్లాంటి ప్రభావానికి గురి చేస్తుంది.
అసలు ఇది రాకోకుండా ఉండాలి అంటే దాన్ని పిస్టులా అంటారు. ఇక్కడ మలద్వారం దగ్గర వచ్చే వ్యాధులకి కత్తిగాట్లు పెట్టడం కానీ, కోయటం కానీ, అట్లా రుద్దటం కానీ, కాల్చడం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటిని ముట్టుకొని రాదు. ఇట్లా మలకోశంలో ఉన్నటువంటి రింగ్ని కనుక ఈ మొల వచ్చిందని వాళ్ళు ఏమిటంటే కట్ చేస్తారు. ఇట్లా కట్ చేసి ఆపరేషన్ మళ్ళీ కల్పిస్తాం అనేసి దాన్ని తీసేస్తారు. తీసేస్తే ఏమవుతుందంటే విరోచనాన్ని ఆపుకునే పట్టు కోల్పోతాం. మోసను ప్రేరేపించిందంటే మన కంట్రోల్లో ఉండదు, బట్టల్లో పోతూ ఉంటుంది. అది చాలా నరకప్రాయంగా ఉంటుంది. అట్లా ఏంటంటే కొన్ని భాగాల్లో ఆపరేషన్లు చేయరాదు. అందుకని దీన్ని ఏమిటంటే అది ఎట్లా వచ్చిందో అట్లాగా ఆహార తుల్యం మార్చుకొని దానికి ఏమిటి చేయాలంటే ఎక్కువ సమయం కూర్చున్నటువంటి వాళ్ళు సులభమైన రెమెడీ ఒకటి చెప్తాను. ఎక్కువ సమయం ఈ చీట్లలో ఈ స్పాంజ్ కుర్చీల్లో కూర్చున్నటువంటి వాళ్ళు మలకోశం వేడిగా అవుతుంది కాబట్టి లెగిసి అప్పుడప్పుడు అట్లా గాలికి తిరిగి ఫ్రీగా మనసు నుంచి ఒక సంకేతం పంపించాలి. ఆ ముడ్డుని ఫ్రీగా వదిలేటట్టుగా మన మనసు నుంచి సంకేతం పంపించి ఫ్రీ చేసుకోవాలి. తర్వాత క్లోజింగ్ అనేది దానికి అదే చేసుకోండి. పనిలో పడ్డామంటే అదే క్లోజ్ అయిపోతుంది. వేరే పని ప్రేరేపించుకుంటే దానికి అదే క్లోజ్ అయిపోతుంది. అది గమనించుకుంటూ దాన్ని ఫ్రీగా ఉండి 2 అడుగులు అటు ఇటు తిరిగి కాస్త చల్లని మంచినీళ్ళు తాగి మళ్ళీ కూర్చొని పని చేసుకోవాలి. దీనికి ఏమిటి చేయాలంటే ఎక్కువ సమయం ఎవరైతే కుర్చీల్లో కూర్చుంటారో వారు ఏమిటి చేయాలంటే రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనె కొద్దిగా తీసుకొని గోరువెచ్చగా చేసుకొని మునువేలు చివరిని రాసుకొని అట్లా మలకోశానికి అప్లై చేసుకొని పడుకోవాలి. ఇట్లా పడుకునేటప్పుడు ఏమిటంటే మనం నిద్రించే టైంలో శ్వాస నాసికారంధ్రాల ద్వారా శ్వాస ప్రయాణాలు చేస్తూ ఉంటే మలద్వారంతో కూడా ఈ అపాన వాయువు దానికి ఏమిటంటే అక్కడ చక్క లూబ్రికేట్ అయ్యి ఫ్రీగా బయటికి వెడలిపోతుంది. శరీర కండరాలకు కూడా ఇబ్బంది తగ్గుతుంది. ఈ మలద్వారంలో వచ్చే వ్యాధులను కూడా నియంత్రణ చేస్తుంది. అట్లాగే పొద్దున్నే స్నానం చేసేటప్పుడు చల్లనీళ్ళు తీసుకొని కాస్త కూర్చోబెట్టుకొని చిన్న టబ్బులాగా వేసుకొని మలద్వారం అంతా శుభ్రం చేసుకొని 2 నిమిషాలు అట్లా అందులో పెట్టి కూర్చుంటే 2 నిమిషాలు కూర్చున్న తర్వాత స్నాన ప్రక్రియ చేయాలి. అలా కూడా దాన్ని నివారణ చేయొచ్చు. తేలిగ్గా అరిగే ఆహారం ఫ్రీగా మోసం అవటానికి పండిన బొబ్బాయి పండు, బాగా పండిన అరటిపండు, జామకాయ చాలా అద్భుతమైన తుల్యం అండి. ఇట్లాంటి రకాల పళ్ళన్నీ తీసుకుంటూ ఉంటే ఇది. అట్లాగే ఆకుకూరలు వేపుళ్ళు కాకోకుండా పులుచుకూర వారానికి ఒక పర్యాయం చింతపండుతో ఆడించి అతి తక్కువ పులుపుతో పులుసుకూర చారులా పెట్టుకొని అన్నంలో వేసుకొని తింటూ ఉంటే అది కూడా తగ్గుతుంది. ఇక మూలిక నుంచి అంటే అద్భుతమైన మూలిక ఉందండి. దీనికి పిస్టులా అనే వ్యాధి బాగా ముదిరి బాగా నొప్పికి గురి చేసి రక్తస్రావాలు ఎక్కువయ్యే ఇంకా గాయం మాంతా ఉండదు, ఎప్పుడు అట్లా ఇదైపోతూ ఉంటుంది. ఎప్పుడు అట్లా తయారవటం, నొప్పి పెట్టడం, మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత నరకప్రాయం నొప్పి వస్తూ ఉంటుంది. దీనికి అద్భుతమైన ఆలుగు చెప్పులు అనేసి ఒక జంతువు అండి. దాని నుంచి గిరిజనులు సేకరించినటువంటి ఇస్తారు. దాంతో పుటం పెట్టిన మందు ఒకటి తయారు చేస్తాం. 6 రోజులు వేసుకుంటే ఆ నొప్పి నుంచి బయటకు అద్భుతంగా వచ్చేసేస్తారు. అట్లాగే దానికి అనుపానంగా ఒక మూలిక కషాయం ఒకటి ఇస్తాం. ఆ మూలిక కషాయం వల్ల అద్భుతంగా తగ్గిపోద్ది. కాకపోతే ఆహార నియంత్రణ 6 మాసాలు పాటించాలి. మాంసాహారము నిషేధము, వేపుళ్ళు నిషేధము, పుల్లని వస్తువులు నిషేధము, అమృత తుల్యం వంటి రుచిప్రాయం గల ఆహారాలే తినాలి. అన్నీ తినవచ్చు. తినకూడని కొన్ని ఉంటే వాటిని విస్మరించాలి. అట్లా చేసుకుంటుంటే నిద్రలేం లేకోకుండా మేము చెప్పిన జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే అద్భుతంగా ఆ వ్యాధి నుంచి బయటకు రావచ్చు. ఏ ఆపరేషను దానికి ఆ ప్రాంతంలో చేయించరాదు. చేస్తే మా చేతిలో కూడా ఉండదు. జీవనగమ్యం అంతా బాధపడుతూ ఉండాలి.